అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలు నగరంలో ఆగస్టు 20 తారీఖు నుంచి 25వ తారీఖు వరకు చాలా పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఒంగోలులో ఆగస్టు 23వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల నుంచి వేలాది మంది శ్రమజీవులు, సంపద సృష్టికర్తలు, కార్మికులు, విద్యార్థి, యువజన, మహిళా రంగాలకు సంబంధించినటువంటి ప్రజానికం దాదాపు ఒక 25,000 మంది ఒంగోలు నగరానికి అరుదించబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా 23, 24, 20 తారీఖుల్లో మహాసభ జరుగుతుంది. 20 తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఒంగోలు కళా ఉత్సవాల పేరుతో పెద్ద ఎత్తున కళాకారులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. 1000 గొంతుకలు, 1000 మంది కళాకారులు, 100 గొంతుకలు, 100 పాటలు, 100 కళారూపాలు, 100 డప్పులు అనేటువంటి పేరుతో రాష్ట్ర నలుమూలన ఉన్నటువంటి గ్రామీణ జీవన వైవిధ్యానికి దర్పణం పట్టే పద్ధతిలో గ్రామీణ కళాకారులంతా కూడా ఇక్కడికి రాబోతున్నారు. నేడున్నటువంటి సాంఘిక జీవనంలో వైవిధ్యంతో కూడినటువంటి జీవన పరిస్థితుల్లో పెరిగినటువంటి టెక్నాలజీ నేపథ్యంలో వస్తున్నటువంటి అశ్లీలత స్థానంలో ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతి నిర్మాణమే ధ్యేయంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర మహాసభలు ఆ వైపున ఆలోచన చేస్తూ కళా ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగానే 23వ తారీఖు ఈ యొక్క రాష్ట్ర మహాసభలకు భారత కమ్యూనిస్టు పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సెక్రటరీ జనరల్ కమ్రేడ్ డి రాజా గారు, జాతీయ కార్యదర్శి కమ్రేడ్ నారాయణ గారు, తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కమ్రేడ్ కోనంనేని సాంబశివరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ కె రామకృష్ణ గారు తదితరులంతా కూడా ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరు కాబోతూ ఉన్నారు. ఈ మహాసభల్లో 3 రోజుల పాటు జరిగేటువంటి అనేక అంశాలపైన, దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపైన, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ అంశాలపైన, ప్రజలు ఎదుర్కొన్నటువంటి దైనందిన సమస్యలపైన చర్చించబోతూ ఉన్నారు. మరి అంతేకాకుండా దేశవ్యాప్తంగా పాలక వర్గాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, నేడు ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎన్నికల సంస్కరణలకు ఒకవైపున కావాలని చెప్పి దామాషా ఎన్నికల సిస్టమ్ ఈ దేశంలో అమలు అయితేనే ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, డబ్బు లేనటువంటి వాళ్ళు కూడా చట్టసభలకు పోయేటువంటి అవకాశం కలుగుతుంది. అలాంటి దామాషా ఎన్నికల సిస్టాన్ని ఈ దేశంలో అమలు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒకవైపున పోరాటం చేస్తూ ఉంది. మరొక వైపున ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చూస్తూ ఉన్నాం. పార్లమెంట్లో ఈరోజు కూడా దాదాపు 300 మంది 20 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు ఎన్నికల కమిషన్ అనేటువంటిది అది ఒక బోగస్గా, ఒక పార్సుగా, దొంగలకు కాపలా కాసేటువంటి వ్యవస్థగా తయారు చేయడానికి ఎన్నికల కమిషన్ తరుణమైంది. దొంగ ఓట్లతో, దొంగ నోట్లతో రాజ్యం ఎక్కి మేము అధికారాన్ని చెలాయిస్తున్నామని చెప్తున్నటువంటి పాలకవర్గం దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి వైనం పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉంది. అంతేకాదు నాట్ ఓన్లీ ఎన్నికల కమిషన్, ఇదే భారతీయ జనతా పార్టీ దేశ సంపదను కూడగడతామని చెప్పి, దేశంలో సంపదను దోచుకొని పోయినటువంటి దొంగలను మేము పట్టుకొని వస్తామని చెప్పి
బ్యాంకులను కొల్లగొడుతున్నటువంటి దుర్మార్గులను ఆట కట్టిస్తామని చెప్పి 12 సంవత్సరాల కాలంగా పాడిన పాటే పాడరా పాచిపల్ల దాసి అనేటువంటి పత్తులో వేసిన వల్లే మళ్ళీ వేస్తున్నారు తప్ప ఒక్క దొంగను పట్టుకోలేదు. పట్టుకోకపోగా నీరవ్ మోడీ, సౌరవ్ మోడీ, లలిత్ మోడీ, ఈ మోడీ కేడీ బ్యాచ్లు మొత్తం మోడీకి బాసటగా నిలబడి దేశ సంపదను కొల్లగొట్టుకొనిపోయి విదేశాల్లో దాక్కుంటా ఉన్నారు. అలాంటి దొంగలకు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం కాపలా కాస్తూ ఉంది. దేశాన్ని 2047 నాటికి వికసిత భారతదేశంగా మారుస్తామని చెప్పేసి పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి ఒకవైపున ప్రకటిస్తూనే మరొక వైపున రైతాంగాన్ని కాపాడుతామని చెప్పి వాగ్దానాలు చేస్తూ దాదాపు ఈ యొక్క రైతాంగ పోరాటంలో 750 మంది చనిపోయినాక 3 నల్ల చట్టాలు వెనక్కి తీసుకుంటామని చెప్పి పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిషన్ పైన రిటర్న్ రిపోర్ట్ ఇచ్చారు, రిటర్న్గా రాయించారు. కానీ ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. కార్పొరేట్లు ఈరోజు రైటిస్టులు కార్పొరేట్లు ఈ దేశాన్ని శాసిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం, కార్పొరేట్ల సంపద పునఃపంపిణీ జరగాలి. ఆ పునఃపంపిణీ జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఆ వైపున ఆలోచన చేస్తూ ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.